హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం నీలిమేఘ శ్యామ, డైరెక్టెడ్ బై రవి ఎస్ వర్మ. ఇంకా ఈ సినిమా ఆహాలో ఉంది. మన జనవరి 9 నుంచి ఉంది. మీరు చూడాలనుకుంటే ఆహాలో చూడండి. ఇంకా ఈ సినిమా నేను చూడటానికి కారణం విశ్వదేవ్. ఈ సినిమాలో హీరో. ఇతను 35 సినిమాలు నివేదా థామస్ కి హస్బెండ్ గా చేశారు. ఆ సినిమాలో కొంచెం బాగానే చేశారు అని అనిపించింది. ఆయన ఉన్నారనే ఈ సినిమాని చూడటం జరిగింది. ఇంకా సినిమా రివ్యూ విషయానికి వచ్చేటప్పటికి ఇంట్రో గ్యాప్ ఇచ్చావు ఇవాళ వచ్చింది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. కుదిరితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మరి 7-9 నంబర్లు కనబడుతున్నాయి. సరే, ఇంకా రివ్యూ విషయానికి వచ్చేటప్పటికి ఈ సినిమా ఒక లైట్ హార్టెడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అంటే లవ్ ఎక్కువగా కనబడదు, కానీ ఇది లవ్ స్టోరీ. ఈ సినిమా అందరూ చూడాలి. ముఖ్యంగా సినిమాని తీద్దాం అనుకుంటున్న వాళ్ళు, డైరెక్షన్ లో ఇంకా ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళు, కొత్తగా డైరెక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. ఇంత బబుల్ గమ్ లో ఇంత పెద్ద బుడగన్నట్టు ఇంత చిన్న సినిమాలు చాలా మ్యాటర్ ఉంది నేర్చుకోవడానికి. చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటది ఈ సినిమా. ఒక 2 ప్లేసెస్ లోనే ఈ సినిమా మొత్తాన్ని తీసేయడం జరిగింది. మీకు ఎంతసేపు ఎక్కడే తీసుకెళ్తున్నాడు, ఏంట్రా వీడు అని అనిపించింది. కానీ ఒకసారి నేర్చుకుందాం, చూద్దాం. ముఖ్యంగా ఇది లర్నర్స్ సినిమా. చూద్దాము అని అనుకుంటే ఒక ప్లేస్లో ఆడించుమించి 1.5 గంటల సినిమా చేశాడా అని అనిపించింది. ఇందులో కొన్ని రైటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని రైటింగ్స్ ఎక్కువ నాలెడ్జ్లోకి వెళ్ళి వాళ్ళు కొంచెం ఎక్కువ రాసినట్టు, కొన్ని అసలు నాలెడ్జే లేకుండా తక్కువ రాసినట్టు, అలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బహుశా వాళ్ళు అక్కడ ఉండటం వల్ల ముందే రాసుకోకుండా అక్కడికి వెళ్ళి రాసి ఆ సిచ్యువేషన్ ఫీలింగ్లో రాయటం వల్ల ఏంటో మరి అవి అట్లా అనిపిస్తూ ఉంటాయి. ఏం తప్పులు కావు, అందరూ నేర్చుకునే వాళ్ళే. ఇక మీద మంచిగా చేస్తారు. ఇంకా ఈ సినిమాలో నాకు ఏదన్నా ఒకటి చిరాకు అనిపించిందంటే, ఇంక ఇందులో చిరాకు పడతానికి ఏముండదు, అంతా మంచిగానే ఉంటుంది. చిన్నపాటి సినిమా, ఇందులో ఏదో ఉంటాయి తప్పులు ఇప్పుడు. ఒక చోట తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరూ లేరు అన్నట్టు చిన్న సంభాషణ ఉండేది. ఆ సంభాషణ తీసేసి ఉంటే బాగుండేది. తెలుగులో తీస్తూ తెలుగు వాళ్ళే లేరు అని చెప్పడం నచ్చలేదు. అంటే ఫ్యాన్స్ ఫీలింగ్స్ అలా ఉంటాయి అని వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల మనస్తత్వంతో మాట్లాడుకుంటూ చెప్పేసినట్టు ఉంటుంది. కానీ చూసేవాళ్ళు తీసేవాళ్ళు కొంచెం పెద్దోళ్ళే కాబట్టి ఈ హీరో ప్రొడ్యూసర్ కూడా అతను డబుల్ ఇంజన్, పరేషాన్ 2 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు. నేను పరేషాన్ బాగుంటుంది సినిమా, మీరు చూడండి. అందులో పుష్ప గేడాల కూతురు ఉంది. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన విషయం ఏంటంటే టేకింగ్. చాలా సింపుల్ గా ఒక చిన్నపాటి షార్ట్ ఫిలిం తీసుకున్నట్టు తీసుకెళ్లిపోయారు ఈ సినిమాని. అది నాకు చాలా బాగా నచ్చింది. డబ్బులు లేకుండా ఒక 2.5 గంటల సినిమా, 2.5 గంటలు కాదనుకుంటే 2 గంటల 10 minutes ఎంత ఉంది. ఓకే, ఎంత సినిమా ఎంత తక్కువ బడ్జెట్ లో ప్లెజెంట్ గా తీసుకెళ్ళచ్చు. అంటే ఇందులో డిఫాల్ట్లు కనిపించు, ఏదో చేద్దాం అని ఫెయిల్ అయినవి కనిపించు, ఏదో అద్భుతం చేయబోయి మిస్ అయ్యారు, వీళ్ళు రాసుకున్నది ఒకటి వీళ్ళు చేసింది ఇంకొకటి, అలాంటివి ఉండవు. వాళ్ళకు అనుకున్న డబ్బులకి అనుకున్న విధంగా అనుకున్నది తీశారు. రాసింది ఏముందో తీసింది అదే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్లు కనపడవు. అది చాలా బాగా నచ్చింది. ఈయన్ని నమ్మి, ఈ డైరెక్టర్ని నమ్మి మళ్ళీ డబ్బులు ఎవరైనా పెట్టచ్చు. ఎందుకంటే ఆ డబ్బులకి తగ్గ న్యాయం ఆయన చేస్తాడు. అద్భుతాలు తీయకపోవచ్చు కానీ నాశనాలు అయితే చేయడు. అది మాత్రం బాగా అనిపించింది ఈ సినిమాలో. ఇంకా హీరో యాజ్ యూజువల్ ఆయన ఏదో 35లో చూసేదో అనుకున్నాను. అందులో ఆయనకి ఎక్కువ సేపు స్పేస్ లేకపోవడం వల్ల ఆయన బాగా చేశాడు అనిపించింది. అందులో చాలాసార్లు దొరికినట్టు అనిపించింది. కాకపోతే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇక మీద మంచి సినిమాలు వస్తాయి. ఓటీటీ సినిమాలేగా, ఏమీ కాదు. ఇక మీద ఆయన బాగా నేర్చుకుని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా, ఆయన డబ్బులు పెట్టి ఆయన చేసేటప్పుడు చిన్నపాటి తప్పులు జరిగినా తప్పు లేదు అందులో. ఇక మీద మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ సినిమాని చూడండి. ఆహాలో ఉంది. లవ్ ప్రజెంట్ సినిమా. పైన ఆడేదో టాపిక్ లో రొమాన్స్ అని వేస్తున్నాడు. అస్సలు లేదండి రొమాన్స్ అందులో. నేను మోసపోయాను. చాలా సీన్లు వచ్చేసి అంటే అక్కడ ఏం రావు. మీరు కూడా మోసపోద్దు. నేను చెప్పాను కాబట్టి రాలేదు కాబట్టి అని తిట్టుకోరు. అప్పుడు మీకు నచ్చింది సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.